ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు వరుసగా షూటింగ్ దశలోకి వెళ్తూ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. డైరెక్టర్ మారుతూ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫౌజీని పీరియాడిక్ వార్ మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని టాక్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫౌజీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కీలక కేమియో రోల్లో కనిపించనుందని సమాచారం. హీరోయిన్ గా ఇమాన్యు నటిస్తూ ఉండగా మరో ముఖ్య పాత్ర కోసం దిశాను టీం సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో కల్కి 2898 ADలో ప్రభాస్ సరసన నటించిన దిశ ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ తో జతకట్టనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ కాంబో మరోసారి స్క్రీన్ పై సందడి చేయటం ఖాయమనంటున్నారు సినీ జనాలు. మరి ఈ హాట్ టాపిక్ పై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మరోసారి హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రంలో ఆర్జీవీ చీఫ్ చింటూ అనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి పాత్రలో స్పెషల్ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. ఆయన సీన్స్ కాసేపటికే ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఘన స్పందన వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలోనూ ఆర్జీవీ కనిపిస్తారనే టాక్ షికారు చేసింది. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. స్పిరిట్ లో నేను నటిస్తున్నానని ఎప్పటినుంచో వినబడుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సందీప్ వంగాని నేనెప్పుడూ అడగలేదు. ఆ విషయం గురించి నాకు ఏమీ తెలీదు. కల్కి విషయంలో అశ్విని దత్ ప్రభాస్లతో సరదాగా మాట్లాడి చేశాను. అంతకు మించి ఆలోచించలేదు. కానీ నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను అని వర్మ చెప్పుకొచ్చారు. దీంతో స్పిరిట్ లో ఆర్జీవీ ఉంటారనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడినట్లే. కల్కిలో చిన్న పాత్రతోనే సందడి చేసిన వర్మ మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఫ్యాన్స్ ఆశించినా ఆ ఛాన్స్ లేదని తేలిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి మానవత్వానికి మకుటమయ్యారనిపించారు. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 4500 మందికి పైగా చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా మరో 2 పసిపాపల ప్రాణాలను కాపాడి సమాజ సేవలో సంచలనం సృష్టించారు. 2 ఏళ్ల నాగుల్ మీరా, 4 నెలల రఘువీర్ గుండె సమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారుల తల్లిదండ్రులు మహేష్ ఫౌండేషన్ ను ఆశ్రయించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో ఈ ఇద్దరికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తయ్యాయి. ఎంబీ ఫౌండేషన్ సోషల్ మీడియాలో చిన్నారుల ఫోటోలను షేర్ చేస్తూ ఈ సంతోషాన్ని పంచుకుంది. మా పిల్లలకు పునర్జన్మిచ్చారు అంటూ తల్లిదండ్రులు మహేష్ ను ఆకాశానికెత్తారు. సినిమాలతో అలరిస్తూనే సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న మహేష్ పేద కుటుంబాల కన్నీళ్లు తుడిచి చిరునవ్వులు పోయిస్తున్నారు. ఈ ఫౌండేషన్ నిజంగా ప్రాణదాతగా మారిందని అభిమానులు కొనియాడుతున్నారు. సూపర్ స్టార్ కు ఈ సేవాగుణం కొత్త కాదు. ఇలాంటి పనులతోనే ఆయన హీరోగా మాత్రమే కాదు దేవుడిలా కనిపిస్తున్నారని అంటున్నారు ఫ్యాన్స్.